అందరికీ వందనాలు. ఎలక్ట్రికల్ బైక్ నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే, బేసిక్‌గా నేను చేసే వర్క్ కూడా ఎలక్ట్రికల్ వర్క్ అవ్వడం వల్ల అందరూ ఎలక్ట్రికల్ వెహికల్స్ అంటే భయపడుతున్నారు. అసలు ఏంటో చూద్దామని తీసుకున్నాం. అందులో ఉన్న సౌలభ్యం ఏంటంటే, ఎటువంటి వైబ్రేషన్స్ ఉండవు, గేర్లు మార్చాల్సిన పని ఉండదు, ఎటువంటి పొల్యూషన్ ఉండదు. ఛార్జింగ్ ఒకటి మనం కరెక్ట్గా చూసుకుంటే ఎంత దూరమైనట్టు సాఫీగా ఎటువంటి సౌండ్ కానీ పొల్యూషన్ కానీ లేకుండా వెళ్ళవచ్చు. రెండోది మామూలు వెహికల్స్ కన్నా చాలా వేగంగా వెళ్తాయి. ఈ ఉద్దేశంతోనే నేను ఫస్ట్ ఎలక్ట్రికల్ 2 వీలర్ తీసుకున్నాను, ఆ తర్వాత 3 వీలర్ ఆటో తీసుకున్నాను. ఆ తర్వాత మన సహదాసులు మరి ప్రభువునందు నిద్రించారు, ఇప్పుడు దేవునితో ఉన్నారు. కానో పాష గారు కూడా ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకున్నారు. అది కూడా మరి పాష గారు నాకే అప్పచెప్పింది, తమ్ముడు నువ్వైతేనే జాగ్రత్త చూసుకుంటావు, నీ దగ్గర ఉండడమే నాకు ఇష్టం అని ఇచ్చారు. 3 వెహికల్స్ నేను వాడుతున్నాను. అయితే తీసుకునేటప్పుడు మంచి కంపెనీవి తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. చైనా కంపెనీ లాంటి లోకల్ మేడ్ అయితే మాత్రం కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందరూ భవిష్యత్తులో ఇప్పుడు ప్రారంభ దశలో ఉన్నారు కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉన్నాయి, కానీ తర్వాత మాత్రం అంతా కూడా ఫ్యూచర్ అంతా కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్దే ఉంటుంది. కాబట్టి మనం దానికి అలవాటు పడడం అనేది చాలా మంచిది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఫైర్ అయిపోతున్నాయి. మరి సెల్ ఫోన్స్ వచ్చిన కొత్తలో కూడా మీరు చూడండి, పేపర్లో ఎక్కడ చూసినా పలానా ఫోన్ పేలిపోయింది. ఇప్పుడు ఎక్కడ కనబడుతున్నాయా? లేదు. ఎప్పుడైతే సాంకేతికత అనేది అభివృద్ధి చెందిందో అప్పుడు ఈ సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. కాబట్టి మనం భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా అడిగేస్తే మనకే బాగుంటుంది. కాకపోతే ఎలక్ట్రికల్ వాహనాలు వాడే వాళ్ళు మాత్రం మినిమం అవగాహన దాని మీద ఉండాలి. అవగాహన లేకుండా మాత్రం వాడవద్దు. ఇతర వెహికల్స్ వాడినట్టుగా వాడితే కాస్త ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని గురించి పూర్తిగా తెలుసుకొని దాన్ని వినియోగించండి. నేను దాదాపు 3 సంవత్సరాల నుంచి, నా 2 వీలర్ అయితే 3 సంవత్సరాలు అయిపోయింది. ఫిబ్రవరి నెల వస్తే 3 వీలర్స్ కూడా 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి అన్నీ చూసుకొని వాడండి, చాలా బాగుంటుంది.